పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ వెల్కమ్ బ్యాక్ సార్. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా రకాల రెగ్యులేటరీ చేంజెస్ వచ్చాయని ఇవాళ నేను ఒక బిజినెస్ మ్యాగజైన్లో చదివాను. IRDA నుంచి కొన్ని కొత్త ప్రతిపాదనలు వచ్చాయంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటి అసలు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ తెరపైకి వచ్చాయి అంటారు అసలు? ఈ ఇయర్లో చూసుకుంటే అండి, అంటే 2024 జనవరి నుంచి చాలా చేంజెస్, అంటే IRDA తరఫున ఇన్సూరర్స్కి పాలసీ హోల్డర్స్కి చాలా చేంజెస్ వచ్చాయి. అవి ప్రాబబ్లీ మేబీ ఒక టాప్ 10 చేంజెస్ నేను చెప్తాను. మనకు ఇది వరకు అంటే 2024 కంటే ముందు తీసుకొచ్చిన రెగ్యులేషన్స్లో లైఫ్ టైం రెన్యూవబిలిటీ ఒకటి యాడ్ చేశారు. అంటే లైఫ్ లాంగ్ రెన్యూ చేయాలి ఇన్సూరర్స్. ఇది వరకు క్యాప్ ఉండేది, ఈ ఏజ్ వరకే రెన్యూ చేసుకోవచ్చు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉండింది. పోర్టబిలిటీ క్లాస్, పోర్టబిలిటీ పోర్ట్ చేసుకోవచ్చు మనం అనేది. అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎక్స్క్లూజన్స్, కొన్ని ఎక్స్క్లూజన్స్కి స్టాండర్డైజేషన్ చేశారు. ఇవన్నీ ఇదివరకు ఉన్న బెనిఫిట్స్. కానీ ఇప్పుడు 2024 నుంచి చాలా చేంజెస్ వచ్చాయండి. అండ్ ఇందులో కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా తెలియకపోవచ్చు. పాలసీ హోల్డర్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా తెలియకపోవచ్చు. సో అందుకని నేను డీటెయిల్గా చెప్తాను. అందులోంచి ఒక టాప్ 10. ఫస్ట్ థింగ్ ఇది వరకు మనకు ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉండేది. అంటే మనం పాలసీ తీసుకుంటాము, మనకు పాలసీ డాక్యుమెంట్ వస్తుంది. ఆ పాలసీ డాక్యుమెంట్ వచ్చిన 15 days లోపు మనకు క్యాన్సిలేషన్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. ఆ ఫ్రీ లుక్ పీరియడ్ని ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్, రెగ్యులేటర్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు 30 days ఉందండి. అంటే మనకు పాలసీ డాక్యుమెంట్ వచ్చిన రోజు నుంచి 30 days లోపు ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ వీ డోంట్ లైక్ ద పాలసీ వీ కెన్ క్యాన్సిల్, మన మనీ అంతా వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఫ్రీ లుక్ పీరియడ్ 30 days అయింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే క్యాన్సలేషన్ ఆఫ్ పాలసీ. ఇది వరకు మనకు సపోజ్ పాలసీ స్టార్ట్ అయింది, ఒక 2 నెలలు 3 నెలలు అయింది, బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఏదో క్లెయిమ్ వచ్చింది, రాలేదు, ఫర్ సమ్ రీజన్ మనము ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీతో డిస్సాటిస్ఫైడ్ ఉంటే, ఒకవేళ పాలసీ క్యాన్సిల్ చేసుకోవాలని ఉంటే ఇదివరకు ఆప్షన్ ఉండకపోయేది. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు క్యాన్సిల్ దట్ పాలసీ అండ్ ప్రోరేటా బేసిస్లో మనకు రావాల్సిన డబ్బు రిటర్న్ వచ్చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి దిస్ వన్. సో క్యాన్సిలేషన్ క్లాజ్ కూడా ఇంప్రూవ్, అంటే డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ఆల్సో వీ కెన్ క్యాన్సిల్. ఇది వరకు మనకు అవసరం ఉన్నా లేకున్నా కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చేది. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్. రెగ్యులేటర్ ఏం చెప్పింది అని అంటే ఇన్సూరర్కి, అంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం చెప్పిందంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ పబ్లిష్ చేయాలి, వెదర్ ఇన్ ద వెబ్సైట్ ఆర్ కస్టమర్కి డైరెక్ట్గా కానీ ఇట్ హ్యాస్ టు పబ్లిష్. ఏముంటుంది అందులో? కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అంటే మేజర్ పాలసీ క్లాజెస్, ఏవైనా క్లాజ్ ఉంటే ఆ పాలసీకి సంబంధించి, ఎక్స్క్లూజన్స్ అనుకోండి, క్లెయిమ్ ప్రాసెస్ అనుకోండి, ఇవన్నీ సింపుల్ లాంగ్వేజ్లో మెన్షన్ చేస్తూ ఇన్సూరర్ పాలసీ హోల్డర్కి అవైలబుల్ చేయాలి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్. ఓకే. సో యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ పాలసీ హోల్డర్ నేను అది చదివి అదంతా అర్థం చేసుకుని అప్పుడు ఐ కెన్ డిసైడ్ వెదర్ టు గో విత్ ఎ పాలసీ విత్ దిస్ ఇన్సూరర్ ఆర్ నాట్. ఒకవేళ అక్కడ ఏదైనా డిఫికల్టీ ఉంటే అడ్వైజర్ హెల్ప్ తీసుకోవచ్చు. బట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది చదివితే వీ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్, ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి, ఏమేమి కవర్ అవుతున్నాయి, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్, క్యాష్లెస్ సర్వీసెస్. ఇదివరకు అండి మనము ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్లోనే వెళ్ళాలి. అవునవును. ఇప్పుడు యూ క్యాన్ అవైల్ క్యాష్లెస్ సర్వీస్ ఎనీవేర్, ఎనీ హాస్పిటల్. నెట్వర్క్ హాస్పిటల్లోనే ఉండాలి అని రూల్ ఏం లేదు. ఇది చాలా మందికి తెలియదు. ఓకే. బట్
మేబీ ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ ఉంటే కనుక ఒక 3 days ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ కి ఏమవుతుంది, ఇన్సూరర్ కి నెట్వర్క్ హాస్పిటల్ కి ఆ రేట్ కార్డ్ అనేది ముందే ఫిక్స్ అవుతుంది దేనికి ఎంత అనేది. ఇది నెట్వర్క్ హాస్పిటల్ కాదు కాబట్టి ఒక 3 days ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే వెన్ వి గో అండ్ ఫైల్ ఎ క్లెయిమ్, అప్పుడు ఇన్సూరర్ నుంచి మనకి ఈ రేట్ ఇంత అని వస్తుంది కాబట్టి అప్పుడు వీ కెన్ డిసైడ్ ఇట్. బట్ ఆప్షన్ ఉంది, నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా కూడా వీ కెన్ గో ఫర్ ఎ క్యాష్లెస్ క్లెయిమ్. 6th పాయింట్ వచ్చి 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఇన్సూరర్ మన రెగ్యులేటర్ ఏం చెప్పింది అంటే ఇన్సూరర్ కి మీరు క్యాష్లెస్ క్లెయిమ్స్ ని ఎంకరేజ్ చేయాలి. మోర్ షుడ్ బి మూవ్ టువర్డ్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంటే మనము పే చేసి మళ్ళీ బిల్స్ పెట్టి రియంబర్స్ చేసుకొని ఇదంతా చేసే కంటే యూ ఎంకరేజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని ఇట్ హ్యాస్ గివెన్ ఏ పర్టికులర్ పాయింట్ ఫర్ ఇన్సూరర్. అదొకటి. తర్వాత క్లెయిమ్ రిజెక్షన్. 7th వచ్చేసి క్లెయిమ్ రిజెక్షన్. ఇది వరకు క్లెయిమ్ రిజెక్షన్ జస్ట్ లైక్ దట్, ఒక సపోజ్ నేను ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు అలా కాదు. ఇన్సూరర్ దగ్గర క్లెయిమ్ రివ్యూ కమిటీ అని కంపల్సరీ ఉండాలి. అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొనే రిజెక్ట్ చేయాలి. సో ఎవరైనా క్లెయిమ్ రిజెక్ట్ చేసినప్పుడు పాలసీ హోల్డర్ వాళ్ళు గ్రీవెన్స్ కి ఫైల్ చేయొచ్చు, క్లెయిమ్ రివ్యూ కమిటీ నుంచి వచ్చిందా లేదా ఇది అని. ఇవన్నీ ఏంటంటే రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ బికమింగ్ మోర్ పాలసీ హోల్డర్ ఫ్రెండ్లీ. గ్రీవెన్సెస్ ఏమీ రాకుండా తగ్గిద్దామని చెప్పేసి ఈ రెగ్యులేటరీ చేంజెస్. ఇవన్నీ మెజారిటీ ఆర్ ఫర్ బెనిఫిటింగ్ ది పాలసీ హోల్డర్స్. తర్వాత 8th పాయింట్ మారటోరియం పీరియడ్. అంటే ఇది వరకు ఎలా ఉండే అంటే అండి, ఒక 8 years దాటితే ఒక ఇన్సూరర్ దగ్గర మనం కంటిన్యూస్ గా 8 years దాటితే ఒకవేళ ఏదైనా నాన్ డిస్క్లోజర్ ఉంటే, ఇప్పుడు ఇది మీరు డిస్క్లోజ్ చేయలేదు, దానికి సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చింది, నేను ఇవ్వను మీకు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నా అనే ఛాన్స్ ఉండేది. అట్లా అనొద్దు అంటే 8 years కంటిన్యూస్ గా ఉండాలి అక్కడ. బట్ ఇప్పుడు ఆ పీరియడ్ ని రెడ్యూస్ చేసింది. 5 years కంటిన్యూస్ గా మనం ఒక ఇన్సూరర్ తో ఉంటే, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఫ్యాక్ట్, అంటే మనం ఆ డిస్క్లోజర్ చేయలేదు దానివల్ల క్లెయిమ్ వచ్చింది, దెన్ ఇన్సూరర్ కెనాట్ రిజెక్ట్ దట్ క్లెయిమ్. సో దాన్ని 96 months నుంచి 60 months కి రెడ్యూస్ చేసింది, అంటే 5 years కి రెడ్యూస్ చేసింది. సో దీనివల్ల పాలసీ హోల్డర్ కి కూడా బెనిఫిట్. ఆ తర్వాత వెయిటింగ్ పీరియడ్. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, ఇప్పుడు ఆల్రెడీ ఒక డయాబెటిక్ ఉన్నారు, వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ డయాబెటిక్ ఉంటే ఇది వరకు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉండేది, 4 years 48 months ఉండేది. అంటే డయాబెటిక్ కి సంబంధించిన క్లెయిమ్ నేను క్లెయిమ్ చేయాలి అని అంటే 4 years వెయిట్ చేయాలి. దాన్ని 3 years కి రెడ్యూస్ చేసింది, 36 months. సో ఎవరైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ అండి. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి అసలు, ఎప్పటి నుంచి ఉంటే ప్రీ ఎగ్జిస్టింగ్, ఎన్ని ఇయర్స్ నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ కింద కన్సిడర్ చేస్తారు, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. దీన్ని క్లియర్ గా డిఫైన్ చేసింది ఇప్పుడు రెగ్యులేటర్. ఏమంటుంది అని అంటే, నేను ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ అవుతానండి. ఓన్లీ కండిషన్స్ ఫర్ విచ్ ట్రీట్మెంట్ వాజ్ రికమెండెడ్ ఆర్ టేకెన్ విదిన్ 36 months బిఫోర్ పాలసీ ఇన్సెప్షన్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రీ ఎగ్జిస్టింగ్. అంటే నేను ఈ రోజు పాలసీ తీసుకుంటే 2024, నేను 2021 నుంచి 21 to 22, 22 to 23, 23 to 24 ఈ 3 years లో నాకు డయాబెటిక్ కనుక అవుతే నేను దెన్ దట్ పర్టికులర్ డయాబెటిక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రీ ఎగ్జిస్టింగ్. ఒకవేళ నాకు 18 లోనే ఉంది, డయాబెటిక్ అని కాదు వేరే డయాబెటిక్ ఎందుకంటే కంటిన్యూ అవుతుంది, ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది 18 లో ఉంది, నేను ఇప్పుడు 24 లో పాలసీ తీసుకుంటున్నాను, అది ప్రీ ఎగ్జిస్టింగ్ కింద రాదు. 3 years ముందు ఉంటేనే ప్రీ ఎగ్జిస్టింగ్ వస్తుంది. దీనివల్ల ఏమైంది, సపోజ్ ఏదైనా డయాగ్నోస్ కాలేదు, ఒక ట్రీట్మెంట్ ఏదో డయాగ్నోస్ కాలేదు, అది ప్రీ ఎగ్జిస్టింగ్ కింద రాదు. అంటే అన్డయాగ్నైజ్డ్ ఎలిమెంట్స్ రిమైన్ అవుట్ సైడ్ దిస్ క్లాస్. సో ఈ టాప్ 10 రెగ్యులేషన్స్, ఎందుకంటే ఇవి ఎప్పుడైనా ఎవరికైనా క్లెయిమ్ లో ఏదైనా ఇబ్బంది అవుతే ఈ 10 పర్టికులర్ పాయింట్స్ లోకి వస్తే కనుక వీ కెన్ ఫైట్ విత్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో మళ్ళీ క్లెయిమ్స్ ఎలా చేయాలి,
ప్రాసెస్ ఏంటి అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. రైట్ రైట్ రైట్. ఎందుకంటే చాలా చోట్ల కొన్ని జెన్యున్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అట్లాంటి మనకు నాలెడ్జ్ కంప్లీట్ గా ఉంటే ఇవి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే రెగ్యులేటర్ ఈస్ కంప్లీట్లీ పాలసీ హోల్డర్ ఫ్రెండ్లీ అండ్ జీరో గ్రీవెన్స్ కోసమే ట్రై చేస్తుంది. దీస్ ఆర్ ది సమ్ టాప్ చేంజెస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి IRDA తీసుకొచ్చిన నూతన ప్రతిపాదనల గురించి మన ప్రేక్షకులు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.